మెడికల్ కాలేజీ అంశానికి సంబంధించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీకి అనుమతులు ఉంటే చూపించాలంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సవాల్ విసిరారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఆర్డర్ లేదని అన్నారాయన. ఒకవేళ ఆర్డర్ ఉంటే గనక చూపించాలంటూ ఓపెన్ సవాల్ విసిరారు. ఆర్డర్ లేకుండా మెడికల్ కాలేజీ ఎలా కడతారంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 8వ తారీఖు 8వ నెల 2022లోనే జీవో విడుదల చేసింది నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. 500 కోట్ల రూపాయలతో కాలేజీ నిర్మాణంకు అనుమతులు ఇచ్చింది. అయితే ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడి తీరుపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే నర్సీపట్నం మెడికల్ కాలేజీని కాపాడాలంటూ చెలో మెడికల్ కాలేజీ నిర్వహించారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్. ప్రస్తుతానికైతే ఈ మెడికల్ కాలేజీల అంశం అయితే రాజకీయంగా కూడా చాలా చర్చగా మారిందని చెప్పొచ్చు. విద్యా వైద్యం అందేటట్టు చూడాలి. విద్యా వైద్యం వెంటనే అందేటట్టు చూడాలి. ఈపీపీ పద్ధతిని వెంటనే రద్దు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పద్ధతిని వెంటనే వెనక్కి తీసుకోవాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్రంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీకి అనుమతులు ఉంటే చూపించాలంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సవాల్ విసిరారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఆర్డర్ లేదని అన్నారాయన. ఒకవేళ ఆర్డర్ ఉంటే గనక చూపించాలంటూ ఓపెన్ గా సవాల్ కూడా విసిరారు. ఆర్డర్ లేకుండా మెడికల్ కాలేజీ ఎలా కడతారంటూ కూడా ఆయన మాట్లాడారు. నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 8వ తారీఖున 8వ నెల 2022లోనే జీవో విడుదల చేసింది నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. 500 కోట్ల రూపాయలతో కాలేజీ నిర్మాణంకు అనుమతులు కూడా ఇచ్చింది. అయితే స్పీకర్ అయ్యన్న తీరుపై ఇప్పుడు ప్రతిపక్ష నేతలు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం నర్సీపట్నం మెడికల్ కాలేజీని కాపాడాలంటూ చలో మెడికల్ కాలేజీ నిర్వహించారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్. సో ప్రస్తుతానికైతే ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశమైతే రాజకీయంగా దుమారం రేపుతోంది. అది మెడికల్ కాలేజ్ ఉందా? అక్కడ జీవో ఉందా? మెడికల్ కాలేజ్ జీవో ఉందా? చెప్పరా పెద్దనా, చెప్పు. మెడికల్ లేకపోతే మెడికల్ కాలేజ్ తప్పమ్మా. మెడికల్ కాలేజ్ లేదండి, ఉట్టిదే ఆర్డరే లేదు. రమ్మని దమ్ముంటే ఎవడని రమ్మని మాట్లాడాను. మెడికల్ కాలేజ్ ఆర్డరే లేదు గవర్నమెంట్ లో. మా వాడు మెడికల్ కాలేజ్ తెచ్చి 50 ఆఫ్ చేసి అంటాడు. అది ఆర్డర్ లేదురా బాబు, చూపించు. ఆర్డర్ ఉంటే చూపించి నేను కట్టిస్తాను. నేను ఏ అబద్ధాలండి, తప్పు కదా, తప్పు ఇది. రాయండి ఆర్డర్ చూపించమను. మెడికల్ కాలేజ్ ఆర్డర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఆర్డర్ చూపించి ఒక ఆయన చూపించి నాకు. రైతులు భూములు తీసుకొని ఇష్టం గడియేసి మధ్యలో ఆఫ్ చేసి ఇప్పుడు ఆడు చేయలేదు, ఈడు చేయలేదు, ఏం చేశారు? ఆర్డర్ లేకుండా మెడికల్ కాలేజ్ కడతారండి ఎవడన్నా? మెడికల్ కాలేజ్ ఆర్డర్ లేకుండా పిల్లలు జాయిన్ చేసుకుంటారండి స్కూల్లో? మరి జాయిన్ చేసుకోకపోతే పిల్లలు బ్రతుకులు ఏమైపోతాయండి? 5 సంవత్సరాలు చదువుకుని తర్వాత ఎక్కడ పోతారు వాళ్ళు? ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా ఎవరు ఇష్టం మాట్లాడాడు. అసలు వాస్తవం ఏంటి, లోపల ఏంటి ఉంది? మెడికల్ కాలేజీకి భూమి తీసుకున్నారు రైతుల దగ్గర. మెడికల్ కాలేజ్ ఆటలే లేదు. దమ్ముంటే రా చూపించు. ఇక్కడ బియ్యం పైన పాడు చూపించు, నేను వస్తాను. ఇటువంటి తప్పుడు ప్రచారం చేయకూడదండి. తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మధ్యపెట్టి చేయకూడదు. చేత కాకపోతే చేత కాదని చెప్పాలా, చేయలేకపోని చెప్పాలా, ప్రయత్నం చేసాం అవలేదని చెప్పాలా. అంతేగాని లేని పని చేసి మళ్ళీ మా ఎదుటి పని పొడచాలం. ఇలాంటి కొంచెం ఆలోచించవలసిన అవసరం ఉంది. వెళ్ళాలని వచ్చారమ్మా, నాకు మళ్ళీ విశాఖపట్నంలో ఒక ప్రమాణ స్వీకారం ఉంది, అడిగి వెళ్ళాలా. ఈరోజు పిల్లలు ఎక్కడికెక్కడికో రష్యా వెళ్తా ఉన్నారు, జార్జియా వెళ్తా ఉన్నారు, ఫిలిప్పీన్స్ వెళ్తా ఉన్నారు, చైనా వెళ్తా ఉన్నారు.
ఓ పేదవాడి ఇంట్లో ఒక వైద్య విద్య చదవాలనంటే ఇన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక్కడ ఏదైనా ఒక ప్రైవేట్ కాలేజీలో చదవాలంటే 1,50,00,000 రూపాయలు వెచ్చిస్తే తప్ప వైద్య విద్య అందుబాటులోకి రానటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉంటే, అటువంటి ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరంగా తీసుకుని వస్తే వారికి అందుబాటులోకి వస్తాయి. మరో 4,500 సీట్లు పెరుగుతాయి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు వాడిని కొనసాగించాల్సింది, దానికి కావాల్సినటువంటి ఫండింగ్ కూడా అటు నాబార్డుతో కానీ లేకపోతే ఇతర స్కీమ్స్ ద్వారా ఫండింగ్స్ తీసుకొని వచ్చి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఆ బడ్డను కూడా లేదు. అవసరమైతే వారితో పాటు మాట్లాడుకొని ఉన్నటువంటి దాన్ని కొనసాగిస్తే సరిపోయేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రైవేట్ వారంటే మొగ్గు, కార్పొరేట్ వారంటే మొగ్గు, క్యాపిటలిస్టులు అంటే మొగ్గు, ఇవన్నీ చేసి ఈరోజు దారాదత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు నర్సీపట్నం మెడికల్ ఆ రోజు 30 డిసెంబర్ 2022ని ఇదే వేదిక మీద ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం విచ్చేసి ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా కళ్ళగంటున్నటువంటి ఈ ప్రాంతంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని, మెడికల్ కాలేజీని తీసుకుని వస్తే ఈ ప్రాంతం తాలూకా భౌగోళిక పరిస్థితులు ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు మారుతాయి, ఈ ప్రాంతానికి కూడా ఉన్నతమైనటువంటి పేరు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తే ఈరోజు 3 అంతస్తులు నిర్మాణం పూర్తయింది కాలేజీకి, 2 అంతస్తులు హాస్పిటల్ పూర్తయింది, హాస్టల్ బ్లాక్స్ ఫౌండేషన్స్ కానీ నిర్మాణంలో కానీ ఉన్నాయి. దీన్ని పూర్తి చేయడానికి మీకు ఉన్నటువంటి బాధ ఏంటి?